దేవుని నామకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడా? ప్రతి రోగాన్ని బాగు చేస్తాడా? ఇదొక పెద్ద ప్రశ్న. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కూడాను, ప్రాముఖ్యమైన ప్రశ్న దేవుని బిడ్డల. ఎందుకంటే మనం ఈ రోజుల్లో లోకంలో చూసినట్లయితే, ఈవెన్ స్వస్థత సభలకు వెళ్ళేటువంటి వారు అందరూ స్వస్థతను అందడం లేదు. కొంతమందికి స్వస్థత కలుగుతుంది, కొంతమందికి స్వస్థత కలగడం లేదు. దాన్ని బట్టి ప్రజల్లో ఒక పెద్ద కన్ఫ్యూషన్ అనేది ఒకటి వచ్చింది దేవుని బిడ్డల. ఈ కన్ఫ్యూషన్ బట్టి ప్రజలకి ఈ ప్రశ్న రావడానికి దోహదపడింది. ఏమిటంటే, నిజంగా దేవుడు ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడా లేదా అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది ప్రజలు. కనుక దానికి కాను నేను ఈ రోజున కొన్ని విషయాలు, అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అనేది మనం ఆలోచన చేస్తే బాగుంటుందని నేను ప్రేరేపించబడుతున్నాను దేవుడు. అయితే మనం కొన్ని మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లోకి ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, నేను 4వ వచనం చదువుతున్నాను. మొట్టమొదటిగా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. 5వ వచనంలో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. కనుక దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, యేసు ప్రభు యొక్క మరణం, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మానవులందరికీ కూడా స్వస్థత అనేది కంపల్సరీగా ఉన్నదన్నట్టుగానే ఇక్కడ మనకు కనపడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మనం ఈ రోజుల్లో మనం చాలా మంది స్వస్థపరిచేటువంటి వాళ్ళని మనం గమనిస్తున్నట్లయితే హీలర్స్ అని అంటాం. స్వస్థత సభలకు ప్రజలు వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరైనా సరే స్వస్థత నొందితే బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి, ఈ దైవజనుడు ప్రార్థన చేసినప్పటికీ స్వస్థత కలగలేదనుకోండి, వెంటనే ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, నీలో విశ్వాసం లేదా అంటున్నాడు, నీ విశ్వాసం తక్కువైంది అంటున్నాడు, లేకపోతే నువ్వు సరిగా సిద్ధపడి రాలేదా అంటున్నాడు. అంటే ఈ నేరం, ఈ నెపము ఆ వచ్చినటువంటి వ్యక్తి మీద మోపేస్తున్నాడు అనమాట దైవజనుడు. తన దగ్గర ఏ లోపం లేదన్నట్టుగా, వచ్చిన వాళ్ళలోనే లోపం ఉంది కనుక, వాళ్ళలో ఏదో పాపం ఉంది కనుక, వాళ్ళలో విశ్వాసం లేదు కనుక వాళ్ళకి ఈ స్వస్థత కలగట్లేదు అన్నటువంటి మాట మనం వాళ్ళు అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుడు. అందును బట్టి ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, నిజంగానే గిల్ట్ ఫీలింగ్ అనేది ఒకటి వచ్చేస్తుంది. నాలో ఏదన్నా పాపం ఉందేమో, దేవునికి ఇష్టం లేనిది ఉందేమో, అందుకనే దేవుడు నన్ను బాగు చేయట్లేదేమో అన్నటువంటి ఒక ఫీలింగ్ ప్రజలకి వచ్చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. మరి ఇంతకీ అది నిజమా? విశ్వాసం తక్కువ అవడం వల్ల దేవుడు స్వస్థపరచలేదా? ఏదో పాపం ఉండడం వల్ల దేవుడు స్వస్థపరచలేదా? అసలు విశ్వాసమే లేకపోవటం వల్ల దేవుడు స్వస్థపరచలేదా అన్నటువంటి ఒక ఆలోచన మనకు వచ్చేస్తా ఉంది దేవుని బిడ్డలారా. యేసు ప్రభు యొక్క పరిచర్యను ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పరిచర్య స్వస్థపరిచే పరిచర్య కాదు. బేసిక్గా ఆయన స్వస్థపరచడానికి బయలుదేరలేదు, ఆయన సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. దేవుని యొక్క సువార్త, యేసును నమ్ముకోండి, దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి ఆయన ప్రకటిస్తూ తిరిగినటువంటి వాడిగా మనకు కనపడుతుంది. అలాగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఎదురుపడితే, రోగగ్రస్తులు ఎదురుపడితే, దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుపడితే, వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఓ గొప్ప విషయం యేసు ప్రభువులో మనం చూసేది ఏంటంటే, ఎవరైనా స్వస్థత పొందితే వాళ్ళని అభినందించినాడు దేవుని బిడ్డల. వాళ్ళ విశ్వాసాన్ని ఘనపరిచాడు. ఎలాగంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అని అంటే విశ్వాసం లేకపోతే స్వస్థని కాదు దేవుని బిడ్డల.
ఆ మాట అందరితో అనలేదు, కొంతమందితో అన్నాడు. కానీ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను స్వస్థత పడకుండా వెళ్ళిపోలేదు దేవుని బిడ్డలారా. ప్రతి వ్యక్తి సువార్తను విన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా స్వస్థత నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. గుడ్డివారేంటి, కుంటివారేంటి, కుష్టివ్యాధులేంటి, పక్షవాయం కలిగినటువంటి వాళ్ళు ఏంటి, దేవుని చెవిటి వారేంటి, దయ్యాలు పట్టిన వాళ్ళు ఏంటి, ఇలాగ మనం మాట్లాడుకుంటూ పోతే అన్ని రకాలైనటువంటి ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. అలాగా వాళ్ళని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. ఈవెన్ 38 సంవత్సరాల నుంచి నడవలేకుండా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా యేసు ప్రభు ఒక్క మాటతో అతన్ని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. అతడు అక్కడ ఉన్నటువంటి ఆ నీటి పైన నీళ్లు కదిలించబడినప్పుడు దాంట్లో దిగాలన్నారు. ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వాళ్ళకి స్వస్థత. 38 సంవత్సరాల నుంచి ఆ నీటిలో దిగడానికి ప్రయత్నం చేశాడు, కానీ కాలేదు, కుదరలేదు. అంటే తన చుట్టూన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన దగ్గరికి వచ్చాడో, ఇక అసలు ఏమాత్రం కూడా అనుమానం లేకుండా ఒక్క మాటతో అతడు లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్యలు యేసు ప్రభు చేశాడు. చనిపోయిన వాళ్ళని కూడా యేసు ప్రభు లేపినట్టుగా మనం చూస్తాం. మనం పాత నిబంధనలోనికి ఒకసారి వెళ్తే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం. మీరు నిర్గమాకాండం తీయండి దయచేసి. నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 15, 17వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను, గమనించండి. 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కండిషన్ పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది ఇక్కడ దేవుని బిడ్డ. ఏమిటి ఆ కండిషన్ చూడండి. ఇక్కడ నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రాకూడదనంటే, ఇక్కడ ఒక మాట ఉంది, మీరు చేయవలసింది ఒకటి ఉందన్నాడు దేవుడు. అదేంటంటే, నా వాక్కును శ్రద్ధగా విని మీరు న్యాయమైనది నా దృష్టికి చేసి మీరు నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టడలన్నింటినీ కూడా మీరు అనుసరించి నడుచుకుని ఎడల ఆ రోగాలు ఏవి కూడా మీ మీదకి రాకుండా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. స్వస్థపరచు యెహోవాను నేనే. ఐఎమ్ జెహోవా రాఫా అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. జెహోవా రాఫా, నేను స్వస్థపరచు దేవుడను నేనే అన్నటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు అది ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు మార్పు చెందలేదండి. ఆయన అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన నేడు, ఈనాడు, రేపు ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆమేన్. ఆయన శక్తిలో, ఆయన బలంలో, ఆయన సామర్థ్యతలో ఎక్కడ మార్పు అనేది లేదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డ. ఆనాడు ఏ శక్తితో, ఏ బలముతో ఇశ్రాయేలీయులను ఆయన నడిపించి వారి మధ్య అద్భుతాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు చేశాడో, ఈ రోజు కూడా ప్రభు అలాంటి కార్యాలు మన మధ్య చేయటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో అనుమానం ఏమీ లేదండి. కనుక ఈ నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ఇంకొక చక్కని మాట మనం చూస్తున్నాం. 25వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 25. అక్కడ ఏంటంటే, మీరు సేవించిన ఎడల, యెహోవానైన నన్ను మీరు సేవించిన ఎడల మీ మధ్య నుండి నేను రోగమును తొలగించేదను అని అన్నాడు. ఇఫ్ యు సర్వ్ మీ హోల్ హార్టెడ్లీ, మీరు హృదయపూర్తిగా నన్ను సేవిస్తే మీ మధ్య ఉన్నటువంటి ప్రతి రోగాన్ని నేను తొలగిస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం మీరు గమనిస్తే, మీరు నన్ను అనుసరించి నడుచుకుని ఎడలా మీకే స్వస్థత అన్నాడు. 15వ వచనంలో నీ యొద్ద నుండి సర్వ రోగములను నేను తొలగిస్తానని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఇంకొక చక్కని మాట చెప్పబడింది ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి క్షయ వ్యాధులన్నిటినీ నేను మీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి అందరి మీదకి వాటిని నేను మళ్ళీ పంపిస్తానన్నాడు దేవుడు. ఇది ఎంత భయంకరమైన మాట. ఏ రోగము నీ మీదకి రాకపోవటం కాదట,
ఆ క్షయవ్యాధులు ఏది కూడా మీకు అంటకుండా మీకు దూరపరిచి, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి మీదకి ఈ వ్యాధులన్నీ నేను పంపిస్తాను అని దేవుడు ఇక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది. మనం ఇప్పుడు నిర్గమాకాండం 15లో కానీ 23లో కానీ ద్వితీయోపదేశంలో కాండంలో కానీ మనం చదువుతున్నటువంటి ఈ లేఖన భాగాలన్నిటిలో ఒక విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇదేదో యేసు ప్రభు యొక్క స్వస్థత ఇది షరతులతో కూడిందై ఉన్నట్టుగానే మనకు కనపడదు. అంటే ఏంటి? మీరు నన్ను ప్రేమిస్తే, మీరు విశ్వాసం కలిగి ఉంటే, నా కట్టడలను అనుసరిస్తే, మీరు నన్ను వెంబడిస్తే, నన్ను సేవించిన ఎడలా, నా ఆజ్ఞలు పాటించిన ఎడలా, నాకు విధేయులైన ఎడలా, నన్ను నా యొక్క సన్నిధిలో మీరు నడుచుకున్న ఎడలా, ఇవన్నీ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఒక షరతుతో కూడినటువంటి స్వస్థత ఇక్కడ ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన అందరి అనుభవంలో మనకి తెలిసింది ఏంటంటే, మనం ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసిన కొన్ని ఆ ప్రార్థనలకు జవాబు మనకి దొరకలేదు. నా సొంత బామర్ది, నా భార్య తమ్ముడు, అతనికి చిన్నపిల్లలు 2 ఉన్నారండి, అమ్మాయిలు. చాలా బాగున్నాడు ఆరోగ్యకరంగా. అప్పుడప్పుడు తనకి కొంత వీజింగ్ వచ్చేది, ఆయాసం. ఇది ఆస్తమా అనుకొని కాస్త ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా హైదరాబాద్లో డాక్టర్స్ ఫైనల్గా టెస్టులు చేసి ఏమన్నారంటే, ఇదొక రేర్, చాలా అరుదుగా వచ్చేటువంటి ఒక జబ్బు అన్నారు. అదేమిటంటే ILD, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని అన్నారు. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే ఇది ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఒక వ్యాధి. దీనికి స్వస్థత లేదు అని చెప్పారు. దీనివల్లనే ఊపిరి పీల్చుకోవటం కష్టమైపోతుందని వాళ్ళు జ్ఞాపకం చేశారు. కనుక క్రమక్రమేణా అతడు బలహీనమైపోవటం మనం గమనిస్తూ వచ్చాం. ఎంతో మంది ప్రార్థన చేస్తారు, మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుని కూడా మేము మనసులో పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. కానీ దేవుడు అతన్ని స్వస్థపరచలేదండి. దేవుడు ఒక రోజున మా బ్రదర్ ఇన్ లాని తీసేసుకున్నాడు. దేవుని బిడ్డ, చిన్నపిల్లలు 2 కూడా మరి వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భార్య చాలా అప్సెట్ అయింది, పిల్లలు చాలా అప్సెట్ అయ్యారు, తల్లిదండ్రులు అప్సెట్ అయిపోయారు. మేమంతా బాగా కురింగిపోయాం. దేవుని బిడ్డల, దేవుడు స్వస్థపరచలేదు. ఎందుకై ఉండొచ్చు మనకి తెలియదు. దేవుడు సార్వభౌముడు, ఆయన అన్ని అడిగిన వాడు, ఎప్పుడు ఏం చేయాలని బాగా తెలుసు కనుక పరిస్థితిని మేము ఆయనకు వదిలేస్తాం. దేవుని బిడ్డల, మీ కుటుంబాల్లో కూడా మీరు అత్యధికంగా ప్రేమించేటువంటి కొంతమంది కుటుంబ సభ్యుల్ని మీరు కోల్పోయి ఉండొచ్చు. మీ కుమార్తెని, మీ కుమారుణ్ణి, మీ నాన్నగారిని, మీ అమ్మగారిని, మీ భర్తని, మీ భార్యని మీరు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డల, ఓ ప్రక్క మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మనకి ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది. మీరు కీర్తనలో, మీరు సామెతల గ్రంథం చూస్తే అనేకమైనటువంటి వాగ్దానాలు, స్వస్థతను గురించినటువంటి వాగ్దానాలు ప్రభు రాసిపెట్టాడు. మార్కు సువార్త 11:24 మనం గమనించినట్లయితే, మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే మనం 103వ కీర్తన బాగా కంట తెచ్చినటువంటి కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అని మాట్లాడుతూ కిందకు వచ్చి 3వ వచనంకి వచ్చే లోపల, ఆయన నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీకున్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ఆయన సరి చేసేటువంటి వాడు అన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మనం మరి పత్రికల్లోకి వస్తే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఓ చక్కని మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దల్ని పిలిపించుకోవాలి, వారు వచ్చి నూనె రాసి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి స్వస్థత కలిగిస్తాడు. అతడు పాపములు చేసిన వాడైతే దేవుడు అతని పాపములు కూడా క్షమిస్తాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. ఇలాంటి వాగ్దానాలు చాలా. యేసు ప్రభు తన శిష్యుల్ని అతడు బయటికి పంపిస్తూ ఒక మాట అన్నాడు, మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, మీరు విషపూరితమైంది ఏది తాగినను మీకు ఏది కలగదు అన్నాడు. మీరు రోగులను స్వస్థపరుస్తారని చెప్పి వాళ్ళకు ఒక అధికారం ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తాం.
పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ బయట ఒక కుంటివాడు కూర్చుని ఉండగా నజరుడైన యేసు నామములో లేచి నడుమంటే వాడికి అప్పటికప్పుడే లేచి గంతులేస్తూ దేవాలయంలోకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. లుస్త్రలో మరి పౌలు మరి బర్నబా ఇద్దరు కూడా ఒక కుంటివాడిని స్వస్థపరిచినందుకు ఆ ఊరి ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరూ దేవుళ్ళు అని చెప్పి వీళ్ళని ఆరాధించినట్టుగా, వీళ్ళకి పూజలు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డల. అసలు ఆశ్చర్యం కలుగుతుంది. పౌలు యొక్క పరిచర్యను మనం గమనిస్తే ఆయన దారిలో వెళ్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన నీడపడాలని కొంతమందట కర్చీఫ్లు అంటే వాళ్ళకున్నటువంటి చేతి రుమాళ్ళు తాగితే చాలని ఆయన అనుకున్నారు. ఆ రుమాలు తాగితే చాలు అనుకున్నారు దేవుని బిడ్డలారా. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతటి అద్భుతమైనటువంటి ఒక శక్తిని, అధికారాన్ని దేవుడిచ్చి వాళ్ళని స్వస్థపరుచుకుంటూ వస్తున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాలు దేవుని స్వస్థత మనకు కలగదు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని స్వస్థపరచడు. ఎందుకో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పౌలుకి ఒక బలహీనత వచ్చింది. అదేంటి? శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. నేను మరొక ప్రసంగం చేశాను, శరీరం ముళ్ళు అంటే ఏంటనే దాని మీద ఒక ప్రసంగం చేశానండి. అది యూట్యూబ్లో పెట్టాను, మీరు తర్వాత మీరు దాన్ని చూడొచ్చు. ఇప్పుడు దాని గురించి నేను డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడదలచలేదు, కానీ ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ శరీరం ముళ్ళు ఏమిటి? అందరూ ఏం చెప్తారంటే అది కంటి వ్యాధి అని చెప్తారు. కంటి బలహీనత తనకుండేది. ఆ పౌలు కంట్లోనంట ఎప్పుడు పుసి కారుతా ఉండేదట. అందుకనే గలతీ సంఘానికి రాస్తూ కూడా ఏమన్నాడంటే, నేను పెద్ద అక్షరాలతో మీకు రాస్తున్నాను అన్నాడు. తన సొంత స్వహస్తాలతో రాస్తున్నాను అని చెప్పాడు. పెద్ద అక్షరాలు ఎందుకంటే కంటి చూపు సరిగా లేక. అదే సంఘంతో మాట్లాడుతూ గలతీ సంఘస్థులతో అన్నాడు, మీరు ఎలాగా నా కొరకు మీరు సమర్పణ చేసుకున్నారు, త్యాగం చేసుకున్నారంటే అవసరమైతే మీ కళ్ళు ఓడబీకి నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారంటాడు. అంటే తన కంటి బలహీనతని చూసినటువంటి విశ్వాసులు తట్టుకోలేక వాళ్ళు కళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని పౌలు జ్ఞాపకం చేస్తారు. 3 సార్లు దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు ప్రార్థన చేశాడంటే ఈ బలహీనత పోవాలని. దేవుడు అన్నాడు, నేను బాగు చేయను అన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో 23వ వచనంలో చక్కని మాట ఉందండి. 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు తిమోతికి రాస్తా అంటాడు. తిమోతికి ఒక బలహీనత ఉంది. అదేంటంటే స్టమక్ అల్సర్స్ ఉన్నాయి. తిమోతికి స్టమక్లో అల్సర్స్ ఫామ్ అయ్యాయి, పుండ్లు ఫామ్ అయ్యాయి. దాన్ని బట్టి ఎంతో వేదన, ఎంతో కష్టానికి గురైనటువంటి వాడు. అప్పుడప్పుడు నువ్వు మరి ద్రాక్షరసం తీసుకోమంటాడు ఆ అల్సర్స్ నిమిత్తమై. మనందరికీ తెలిసినట్టుగా యోబు ఎంత శ్రమ పడ్డాడండి. తనకి ఆస్తంతా కోల్పోవటం ఒక ఎత్తు అవుతే శరీరం నిండా కురుపులు వచ్చి అతడు బాధపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. వెంటనే దేవుడు అతనికి స్వస్థత ఇవ్వలేదు. లాజరు చనిపోయినప్పుడు లేపాడు, కానీ మళ్ళీ తర్వాత కొంతకాలానికి లాజరు మళ్ళీ చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అష్టోద్ అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, వారిని నేను గడ్డల రోగముతో నేను మొత్తెదను అని అంటాడు దేవుని బిడ్డల. అష్టోదునట గడ్డల రోగంతో నేను మొత్తెదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక వ్యక్తి గురించినటువంటి ప్రస్తావన 21వ అధ్యాయం మీరు గమనిస్తే 14-15 వచనాలు గమనించండి. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. తెగులు చేత మొత్తును. యెహోరాం గురించి మాట్లాడుతూ యెహోరాం గురించి మాట్లాడుతూ దేవుడు పలికినటువంటి మాట ఇది. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ మాట మనకి నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనంలో ఒక మాట ఉంది, గమనించండి మీరు. యెహోవా మాట్లాడుతున్నాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, దృష్టి గల వాణినే గాని, గుడ్డి వాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా అంటున్నాడు. అంటే గుడ్డివాణ్ణి, చెవిటివాణ్ణి, మూగవాణ్ణి మరి పుట్టించింది యెహోవా, ఆయనేనట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
కొన్నిసార్లు దేవుడు కొన్ని వ్యాధులను కావాలని మనకి కలగజేస్తాడు. ఒక వ్యాధి, కొన్ని వ్యాధులు శాపంతో కూడినటువంటి వ్యాధులుగా మానవులకు వస్తాయి. ముఖ్యంగా పాత నిబంధనలు మనం చూసినట్లయితే కుష్టి వ్యాధి అది శాపానికి గుర్తుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి శాపాల గురించిన ప్రస్తావన బైబిల్లో చేశారు. మీరు ద్వితీయోపదేశ కాండం, మీరు తర్వాత 28వ అధ్యాయం మీరు సమయం దొరికినప్పుడు మీరు చదవండి. అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి 60-61 వచనాలలో ఎక్కువ శాతం వచనాలు శాపాన్ని గురించి రాయబడినటువంటి వచనాలే. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయన మార్గం నడవకుండా, ఆయనకు విధేయత చూపకుండా ఉంటారో వాళ్ళ మీదకి వచ్చేటువంటి శాపాల గురించి అక్కడ మాట్లాడినట్టుగా మనం జ్ఞాపకం చేస్తుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం మనం గమనిస్తే ఆసా రాజు గురించి రాయబడినటువంటి ఒక మాట ఉంది. అక్కడ మొదట్లో బాగానే ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే రాజు దేవునికి విరోధముగా పనిచేయటం మొదలు పెట్టాడో దేవుడు అతన్ని సరిచేయటం మొదలు పెట్టాడు. ప్రవక్తలు పంపించాడు, గద్దింపించాడు, మాట వినలేదు. ఆ రాజుగారు వాళ్ళ మాట పట్టించుకోలేదు. ప్రవక్తల్ని జైల్లో వేసేసాడు. ఎవరెవరైతే వచ్చానికి హెచ్చరిక చేశాడు. ఫైనల్ గా దేవుడు ఏం చేశాడంటే తన కాళ్ళలో ఒక జబ్బు పుట్టించాడట. దేవుని బిడ్డలారా, మీరు ఆ 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 12-13 వచనాలు మీరు గమనిస్తే తన కాళ్ళలో జబ్బు పెట్టాడట దేవుని బిడ్డలారా. అది దేవుడు పెట్టిన జబ్బే. ఎందుకంటే అతడు పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గర రావాలని దేవుడు కోరుకున్నాడు ఆ జబ్బు ద్వారా. కానీ అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఆసా అట దేవునిని ఆశ్రయించకుండా అతడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా, వైద్యుల్ని ఆశ్రయించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. విచారం ఏంటంటే వైద్యుల దగ్గరికి వెళ్ళాడు కానీ బాగుపడలేదు. ఆ వ్యాధితోనే మొత్తం శరీరం అంతా, కాలంతా విషమెక్కిపోయి పుచ్చిపోయి అతడు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడే కావాలని కొంత రోగాన్ని నీకు పెడతాడు, కావాలని అస్వస్థత కలిగిస్తాడు, కావాలని ఒక బలహీనత నీకు ఇస్తాడు, నీకేదో పాఠం నేర్పడానికి. అలాగే దేవుడు పెట్టిన రోగాన్ని తీసేసుకోవడానికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే కుదరదు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీ రోగానికి స్వస్థత దొరకదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గమనించండి. ఎందుకు పెడతాడు దేవుడు? ఎందుకు పెడతాడంటే కొన్ని కారణాలు. ఇందాక మనం చూసాం పౌలు జీవితం. అదేమిటంటే తన కృప విస్తారంగా పౌలు అనుభవించాలని, దేవుని యొక్క శక్తిని అనుభవించాలని. నా కృప నీకు చాలును, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు నువ్వు బలవంతుడివి, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుద్దన్నాడు. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలంటే మన బలహీనత మనకి కనపడాలంటాడు దేవుడు. రెండవది మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మనకి ఇంకొకటి ఉంది. ఏంటంటే మన పాపాలని సరిచేయడానికి. ఒకవేళ ఏదైనా ఒక చెడు అలవాటికి మనం అప్పగించుకున్నామేమో, దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రసంగాల ద్వారా మనం ఆయన మాట వినకుండా మన పాపాలు ఒప్పేసుకోకుండా అలాగే పాపంలో కొనసాగిపోతున్నామేమో. దేవుడు ఒక దెబ్బ కొట్టాలా? దెబ్బ కొడితే గాని పాట వినం. దేవుడు మొత్తాల కొన్నిసార్లు నీకు ఒక బలహీనత, పక్షవాతమో, ఆస్తమానో, ఇంకొక బీపీనో, షుగరో, ఏదో ఒకటి నువ్వు ఊహించినటువంటిది ఒకటి దేవుడు నీకు కలిగించి నిన్ను నలగొట్టి ఆయన తన సన్నిధిలోకి నిన్ను నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే గద్దింపు చర్యగా మనకి శరీర బలహీనత దేవుడు కలగజేస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తాను యెహోవా దేవుడు గద్దిస్తున్నప్పుడు దానికి నువ్వు తృణీకరించబాకంటాడు. ఇది గద్దింపు చర్యలో దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని బలహీనతలు కలగజేసేటువంటి అవకాశం ఉంది. మనల్ని ఆయన సరిచేయడానికి కోసం అన్నట్టు, మనలో ఉన్న గర్వాన్ని తీసివేయడానికి, మనకి క్షమాపణ నేర్పడానికి, మనకి ప్రేమించడం నేర్పడానికి, మనకు తగ్గించుకోవడం నేర్పడానికి. అది ఏదన్నా కావచ్చు. నీ జీవితంలో ఏదైతే ప్రభు ఇష్టం లేనిది నీ జీవితంలో చూస్తున్నాడో అది తీసివేయడానికి నువ్వు మాట ద్వారా నువ్వు లోపడకపోతే క్రియ ద్వారా దేవుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు. అందుకని కొన్నిసార్లు శరీర బలహీనత ఇచ్చి నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కోపంతో జరిగేది కాదు, ప్రేమతో జరిగినటువంటి విషయం. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నావో నాకు తెలియదు దేవుని బిడ్డ. దేవుడు నిన్ను సరి చేయడానికి ఒకవేళ ఏదైనా ఒక శరీర బలహీనత నీకు కలగజేస్తుంటే నువ్వు దేవుని దగ్గర రావాలా?
స్వస్థపరచు దేవా అని అడగబాక. దేవా ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటని అడుగు, నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటని అడుగు, నన్ను సరిచేయి ప్రభా అని అడిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఇది మన విశ్వాసానికి పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష. ఒక ఆమె రక్తస్రావం కలిగినటువంటి ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థపడిందంట. దేవుడు నా దాసుడు బాగుపడాలి, నువ్వు ఇంటికి రానక్కర్లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు ఒక అధికారి వచ్చి. అది విశ్వాసానికి పరీక్ష. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడు యేసు ప్రభు. ఈ రోజున నిన్ను ప్రభు పరీక్షిస్తున్నాడేమో, ఒక అనారోగ్యాన్ని నీకు కలగజేసి ఒకవేళ దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడేమో నాకు తెలియదు. ఒక గుడ్డివాడు ఎదురుపడ్డప్పుడు యోహాను సువార్త 9:3 మనం గమనించినట్లయితే అక్కడ శిష్యులు అడుగుతాడు, వీడి కన్నవారా మరి పాపం చేశారు దేవా వీడి ఇలా పుట్టడానికి అని అంటే యేసు ప్రభు ఒక చక్కని మాట అంటాడు, వీడి కన్నవారు గాని పాపం చేయలేదు, దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూస్తారా, దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడుటకు. కొన్నిసార్లు అది కూడా కారణం అవ్వచ్చు. మనలో ఏ తప్పు లేకపోవచ్చు, నువ్వు ఏ పాపం చేసి ఉండకపోవచ్చు, దేవుని ఎదుట నువ్వు సరిగానే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యత ఆయన క్రియలు నీలో ప్రత్యక్షపరచబడటానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను ఒక బలహీనతగా గురి చేసేటువంటి అవకాశం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. లాజరు మరి రోగిగా ఉన్నప్పుడు అక్క చెల్లెలు వర్తమానం పంపినప్పుడు 4 రోజుల తర్వాత ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదన్నాడు, దేవుని మహిమార్థమై ఈ వ్యాధి వచ్చిందని. యోహాను సువార్త 11 మనం 4వ ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని మహిమార్థమై ఈ వచ్చిందన్నాడు ఈ వ్యాధి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి అనారోగ్య స్థితిలో మీరు ప్రయాణం చేస్తారో నాకు తెలియదు. అనేక సంవత్సరాలుగా, నెలలుగా, దినములుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి స్వస్థత అడుగుతున్నారేమో నాకు తెలియదు. ప్రభు మీకు స్వస్థత ఇవ్వడం లేదేమో. ఇప్పుడు నేను చెప్పిన ఈ కారణాలన్నింటిలో ఏదన్నా ఒక కారణాన్ని బట్టి ఇది వచ్చి ఉండొచ్చేమో ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడు మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాడేమో, మీ విశ్వాసానికి ఇది పరీక్ష ఏమో, మిమ్మల్ని తన దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాడేమో, మీరు పాపాలు ఒప్పేసుకొని మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడేమో ఆలోచించేయండి. ఫైన్, దేవుడు కొన్నిసార్లు ఇలాగా కొన్ని బలహీనతల్ని మరి ఆయన అనుమతింపచేస్తాడు, కొన్ని రోగాల్ని, వ్యాధులను దేవుడు ఒక ఉద్దేశంతో అనుమతింపచేస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇంకొక మాట, మరి స్వస్థత ఎలాగొస్తుంది మనిషి? ఒకటి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అది దేవుని చిత్తం అయితే డెఫినెట్గా ఆయన వెంటనే మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. స్వస్థతలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. స్వస్థత ప్రార్థన అనేది ఉంది, ఈరోజు కూడా ఉంది. నూనె రాసి ప్రార్థన చేయడం ఉంది దేవుని బిడ్డల. స్వస్థత పరిచర్య అనేది ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. దేవుడు వాడుకుంటాడు, కొంతమందికి స్వస్థత వరం ఇచ్చి వాడుకుంటాడు. నాకు దేవుడు స్వస్థత వరం ఇవ్వలేదు, నాకు బోధించే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వాక్యం, అలాంటి వరం దేవుడు నాకు ఇచ్చాడు. స్వస్థపరిచే వరం దేవుడు నాకు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చి ఆ వరం ద్వారా అద్భుతంగా అనేకులకు స్వస్థత కలిగిస్తూ ప్రభువులోకి నడిపిస్తూ దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. వాళ్ళని బట్టి దేవునికి ఇస్తాం. మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది, మనకి స్వస్థ ఎలాగొస్తాడు? మీరు చూడండి, చక్కని మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కీర్తన 107వ కీర్తన దయచేసి మీరు గమనించండి. 107వ కీర్తన అక్కడ 20వ వచనం చదువుతున్నాను, మీరు గమనించండి. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎంత మంచి మాట అండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేయాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. ప్రొవర్బ్స్ చాప్టర్ 4, 4వ అధ్యాయం 22వ వచనం, దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏమిటట? ఏంటి దొరికిన వారికి? నా వాక్యము దొరికిన వారికి. ఏమన్నాడు? నా వాక్యము దొరికిన వారికట అది జీవము అని అన్నాడు దేవుడు.
సర్వ శరీరమునకు అది ఆరోగ్యకరమై ఉన్నది అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎంత చక్కని మాట అండి. కనుక దేవుని యొక్క వాక్యము మనకి స్వస్థతనిస్తుందనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. డెరిక్ ప్రిన్స్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని సాక్ష్యాన్ని ఒకసారి నేను విన్నాను. ఏమిటనంటే అతనికట ఓ శరీరంలో ఒక బలహీనత వచ్చిందట, శరీరం మీదనే. అదేంటనంటే డెర్మటాలజికల్ ప్రాబ్లం, శరీరానికి సంబంధించిన ఒక వ్యాధి. దాన్ని ఏమంటారంటే ఎగ్జిమా లాంటి ఒక వ్యాధి. ఒళ్ళంతా కూడా పొక్కులు వచ్చేస్తాయి అనమాట. అలాగ పొక్కులు వచ్చి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా సఫర్ అయ్యాడంట దేవుని బిడ్డ. అయితే స్వస్థత కలగట్లేదు. అయితే ఒకరోజు బాగా ప్రార్థన చేసుకొని వాక్యం చదివినప్పుడు ఆయనకి ఈ లేఖన భాగాలు దేవుడు చూపించాడు. ఏమనంటే ఆ వాక్కట సర్వ శరీరానికి మీకు స్వస్థత కలిగిస్తుంది, మీ రోగాన్ని మానిపివేస్తుంది దేవుని యొక్క వాక్కు అని ఆ మాట వినంగానే ఆయనకి ఎక్కడలేని విశ్వాసం వచ్చేసిందట. ఆ విశ్వాసం ఏంటంటే ఆయన ఇలాగ ఆలోచన చేశాడట, దేవుని వాక్యం నాకు స్వస్థత కలిగిస్తుంది అని అనుకొని ఏం చేశాడట, మామూలుగా శారీరకంగా జబ్బు చేస్తే డాక్టర్లు మనకి ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు ఏమంటారంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోమంటారు. 3 పూటలు అదే కదా. అలాగే 3 పూటలు మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనకి బాగైపోతామని చెప్తారు. అలాగే వేసుకుంటాం, అలాగే మనకి స్వస్థత కూడా వచ్చేస్తుంది. ఆయనకి ఈ విషయం గుర్తొచ్చాక డెరిక్ ప్రిన్స్ గారు ఆయన ఏం చేశాడంటే హాస్పిటల్ బెడ్ మీద ఉండాక, నేను కూడా ఈ వాక్యము నాకు స్వస్థత కలిగిస్తుంది కనుక వాక్యము నా జీవితంలో ఒక మెడిసిన్ లాగా, ఒక టాబ్లెట్ లాగా పనిచేయాలి కనుక నేను రోజుకి 3 పూటలు నేను వాక్యాన్ని చదువుతానని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. తీసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవుని వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ ఆయన చక్కగా వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ ఆశ్చర్యం ఏంటంటే ఇలాగా ఆయన ధ్యానించడం ప్రారంభించగానే క్రమక్రమేణా తన యొక్క శరీరంలో మార్పు రావడం గమనించాడంట. దేవునికి స్తోత్రం. పొక్కులన్నీ కూడా ఊడిపోయి సంపూర్ణంగా స్వస్థత వచ్చి మళ్ళీ చిన్నపిల్లల దేహంలాగా తన దేహాన్ని దేవుడు మార్చిపడేశాడంట. దేవుని బిడ్డలా కనుక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యము మనకి స్వస్థతను కలిగిస్తుందనే మాట కూడా జ్ఞాపకం చేస్తాం. రెండోది, మీరు సామెతల గ్రంథం మీరు 17వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంది, మీరు గమనించండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం నేను 22వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 22వ వచనం, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అని అన్నాడు, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని అన్నాడు. సంతోషకరమైనటువంటి మనసట ఆరోగ్య కారణం అన్నాడు. దేవుని బిడ్డల మనిషికి స్వస్థత, ఆరోగ్యం ఎలాగంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే. మరి ఎలా ఉండాలా? మనకి ఫిలిప్పీ పత్రిక 4:4లో ప్రభు బాగా మనకి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ప్రభునందు ఆనందించండి. నేను మరలా చెప్పుదును, మీరు ప్రభునందు ఆనందించండి. యేసు ప్రభుతో మనం ఒక సన్నిహితమైన సంబంధం కలిగి ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఆనందిస్తూ మనం ప్రభువుని బట్టి ఆనందిస్తూ జీవించినప్పుడట ఆటోమేటిక్గా మన శరీరానికి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది నేను మరి గర్వంతో చెప్పే మాట కాదండి, నా గొప్ప కొరకు చెప్పే మాట కాదండి. దాదాపుగా 40 సంవత్సరాలుగా నేను ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు, నాకు ఏ జబ్బు రాలేదండి. నేను అలాంటి మందు ఇప్పుడు వాడుకోలేదండి. దేవుడు నన్ను ఆరోగ్యకరంగా ఉంచాడు. ఇంతవరకు దేవుని సన్నిధిలో సంతోషంగా ఆయన పరిచయంలో కొనసాగడానికి దేవుడు నాకు కృపణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభులో ఆనందించడం వలన కూడా మనకి స్వస్థత వచ్చేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో ఉన్నాం కనుక 16వ అధ్యాయం 16th చాప్టర్ ఒక చక్కని మాట 24వ వచనం చూస్తున్నాం. 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూసారా, ఇంపైనటువంటి మాటలట, ఇట్ వర్క్స్ లైక్ ఎ గుడ్ మెడిసిన్. ద గ్రేషియస్ వర్డ్స్ ఆఫ్ ఎ బిలీవర్ వర్క్స్ లైక్ ఎ గుడ్ మెడిసిన్. దేవుడు అంటున్నాడు, ఇంపైనటువంటి మాటలు ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయని దేవుడు అంటున్నాడు. నువ్వు ఎదుటి వ్యక్తిని స్వస్థపరచడానికి ఇష్టపడితే నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదండి. ప్రేమతో కూడిన మాటలు, దయతో కూడిన మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలు, ఇంపైన మాటలు ఆ వ్యక్తికి నువ్వు చెప్తూ వస్తే చాలండి. ఆ వ్యక్తిని అవే ఆత్మకార్యం జరిగించి స్వస్థత కలుగజేస్తాయని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక చక్కని మాట 91వ
కీర్తనకి రండి దయచేసి. అక్కడ ఇంకొక మాట ఉంది, మనకి స్వస్థ కలిగించేటువంటి ఒక మాట అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు 91వ కీర్తన 10వ వచనాన్ని గమనించండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని అన్నాడు. అపాయము రాదు ఒకటి, ఏ తెగులు ఏ రోగము కూడా నీ గుడారమును సమీపించదు. ఎప్పుడట? మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని యొక్క నీడన విశ్రమించువాడు. ఆయనే వారికి ఆశ్రయము, వారికి కోట, వారికి దుర్గము, వారు నమ్ముకున్నటువంటి దేవుడిగా ఉండి వారికట ఏ తెగులు రాకుండా వారిని కాపాడేటువంటి దేవుడిగా ఉంటాడని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని ఆశ్రయంగా చేసుకుంటారో, దేవుని నివాస స్థలంగా చేసుకుంటారో, యేసు ప్రభులో జీవిస్తూ ఉంటారో, అట్టి వారట ఆయన సన్నిధి చేత నింపబడినటువంటి వారికట సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దేవుడు ప్రసాదిస్తున్నాడనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకో చక్కని మాట నేను ముగింపులో మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. మీరు ద్వితీయోపదేశ కాండం తీయండి దయచేసి. అక్కడ 30వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిద్దాం. 19వ వచనం, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద సాక్షులుగా నేను పిలుచుచున్నాను అన్నాడు. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ మధ్య ఉంచుతున్నాను, మీ ముందు ఉంచుతున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, శాపం కోరుకోవాలా, ఆశీర్వాదం కోరుకోవాలా? నీవు దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ప్రార్థనలో ఉంటూ వాక్యాన్ని పఠిస్తూ ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఆయనకి విధేయుడే నడుచుకుంటూ ఉంటే దేవుని ఆశీర్వాదానికి నువ్వు కారణమవుతావు. లేదు, ప్రభు వద్దు నాకు, దేవుడు వద్దు నాకని దేవుని తృణీకరించి నీ మటుకు నువ్వు విచ్చలవిడిగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క శాపానికి నువ్వు గురైపోతావు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధి ఉన్నటువంటి కుటుంబం ఏ తెగులు రానటువంటి కుటుంబం, దేవుని సన్నిధి ఉన్నటువంటి కుటుంబం, ఆరోగ్యంతో కూడినటువంటి కుటుంబం దేవుడు కాపాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శరీరానికి జబ్బు చేయటం వల్ల ప్రమాదం ఏమి లేదండి. ఇది ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా శరీరానికి రోగం వస్తుంది, అందులో తప్పేం లేదు, బాధపడాల్సింది ఏం లేదు. ఈ శరీరం ఉన్నంత వరకు రోగం గ్యారంటీ. కొంతమందికి లేటుగా వస్తుంది, కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి ఎక్కువ కాలం ఉంటుంది, కొంతమందికి త్వరగా నయమైపోతుంది. అందులో అనుమానించాల్సింది ఏం లేదు, బాధపడాల్సింది ఏం లేదు. కొంతమందిని దేవుడు స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచు. మా అమ్మ చాలా ప్రార్థన పర్రాడు. తనకి అవసాన కాలంలో తనకి పక్షవాతం వచ్చింది. ఒక 3 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడింది. మరి మేమందరం ప్రార్థన చేస్తాం, ఎక్సర్సైజ్లు ఇప్పించాం, కానీ బాగుపడింది, చనిపోయింది. తొందర ఏం లేదు. కారణం ఏంటి? తను ఒక విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడింది, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎదుగుతున్నటువంటి ఒక దైవజనురాలు. ఆమె చనిపోయినా ఆమె పరలోకానికి వెళ్ళిపోద్ది. ఆ నిరీక్షణ మాకుంది దేవుని బిడ్డల. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు కూడా ఒక చక్కని మాట అన్నాడు. మనం సువార్తల్లో గమనిస్తే, మీరు 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళేదానికన్నా 1 చేయి కలిగి మీరు పరలోకానికి వెళ్తే బెటర్ కదా అన్నాడు. 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికన్నా 1 కాలు కలిగి మీరు పరలోకానికి వెళ్తే బెటర్ కదా అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటండి? 1 కన్ను పాపం చేస్తే ఆ కన్ను ఓడబీకేమన్నాడు యాక్చువల్గా అయితే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీర స్వస్థత ప్రాముఖ్యం కాదు, ఆత్మ స్వస్థత ఇంపార్టెంట్. ఈ శరీర అనారోగ్యం అనేది ఈ భూమి మీద ఉన్నంత వరకే. మనం చనిపోయిన తర్వాత మనకి ఈ శరీరాలు ఉండవు. దేవుడు మహిమ శరీరాలను మనకి ఇవ్వబోతున్నాడు. అక్కడ పక్షవాతం ఉండదు, అక్కడ ఆస్తమా ఉండదు, అక్కడ ILD ఉండదు, అక్కడ మరి బీపీ ఉండదు, షుగర్ ఉండదు. దేవుని బిడ్డలారా, ఏ శరీర సంబంధమైనటువంటి రోగం పరలోకములో మనకు ఉండదు. ఎందుకంటే ఈ శరీరం అక్కడ ఉండదు కనుక. మహిమ శరీరాలు దేవుడు మనకి ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక అక్కడ ఆరోగ్యకరమైనటువంటి ఒక స్థితిని మనం పరలోకంలో చూడబోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఒక చక్కని మాట 3-4 వచ్చినాడు గమనించి. 21వ అధ్యాయం. అప్పుడు ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును,
వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. అవన్నీ మొదటి సంగతులన్నీ కూడా గతించిపోయినవని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ స్టేట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి స్థితి పరలోకములో ప్రభుత్వం మనకు ఉండబోతుంది. దేవుని బిడ్డ, వేదన, దుఃఖము, వ్యాధి, మరణం అక్కడ ఉండదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. కనుక దేవుడు ఒకవేళ ఒక విశ్వాసిగా నీకు ఒక శరీర బలహీనతను కలిగించి అలాగే మరణం వరకు ఆ బలహీనత ఉంచినాడంటే అది నీ తప్పేం కాదు. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. దేవుడు తద్వారా తన యొక్క శక్తిని, తన యొక్క మహిమను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమీ కార్మైకల్ అని ఒక గొప్ప మిషనరీ గారు, ఆమె భారతదేశంలో మరి ప్రాస్టిట్యూట్స్ మధ్య, ఆర్ఫన్స్ మధ్య పనిచేసినటువంటి గొప్ప మిషనరీ గారు, తమిళనాడుకు వచ్చి పనిచేస్తారు. ఆమె ఒక 20 సంవత్సరాలు మిషనరీగా ఉన్నప్పటికీ 20 సంవత్సరాలు ఒక ఎముకల వ్యాధితో ఆమె బాధపడి మంచం పట్టి ఉంది. దేవుని బిడ్డల, 20 సంవత్సరాలు ఒక మిషనరీ. ఆలోచన చేయండి. ఆశ్చర్యం ఏంటంటే ఆమె జీవిత చరిత్ర చదివితే దాంట్లో ఏమని రాస్తారంటే, ఆ 20 సంవత్సరాలు బెడ్ మీద ఉండి ఆమె అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించిందంట. దేవుని బిడ్డ, వాళ్ళు ఏమని రాస్తారంటే, ఆరోగ్యకరంగా ఉన్నప్పటికన్నా ఆమె వ్యాధిగ్రస్తురాలై బెడ్ మీద ఉన్నప్పుడే ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి గొప్ప మిషనరీని ఆమె గురించి తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డ, కనుక విశ్వాసికి ఏ వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా విశ్వాసి ఏమాత్రం కూడా చెక్కు చెదరడు, ఆరాట పడ్డు, ఆందోళన చెందడు. దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మహిమార్థమై ఆ పరిస్థితిలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ మై మెసేజెస్. దయచేసి యూట్యూబ్ మెసేజ్ అన్ని చూడండి. ఎంతో ఇన్స్పిరేషనల్, స్పిరిచువల్ మెసేజెస్ మీకు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.